బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఫైర్ అన్నట్లుగా ఉన్నాయి ప్రోమోలు. లేటెస్ట్గా వదిలిన ప్రోమోలో నామినేషన్స్ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య గట్టిగానే వార్ జరిగింది. అయితే నామినేషన్లో ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెడితే లేని కంటెస్టెంట్లు కూడా రెచ్చిపోవడం ఈ ప్రోమోలో హైలైట్గా నిలిచింది. లేటెస్ట్ ప్రోమోలో అసలు ఏం జరిగిందో ఓ లుక్ చేద్దాం. ప్రోమో స్టార్టింగ్ లో తాపిగా నిద్రపోతూ కనిపించాడు నాగమణికంఠ. దీంతో బిగ్ బాస్ ఎప్పట్లాగానే భౌ భౌ అంటూ సైరన్ వినిపించాడు. దీంతో మణికంఠ ఉలికిపడి లేచి వార్నింగ్ అనుకుంటూ ఓ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్లు ఏంది బ్రో మణికంఠ అస్తమానం ఒంటరిగా ఉంటాడు, ఎవరితోనూ కలవడంటూ గుసగుసలు మొదలు పెట్టేశారు. ఇక కట్ చేస్తే నామినేషన్ ప్రక్రియలో మరోసారి మంటలు రేగాయి. ముందుగా నబిల్ మణికంఠను నామినేట్ చేస్తూ ఆయన వచ్చినప్పటి నుంచి ఒంటరిగానే కూర్చుంటున్నాడు, కెమెరాతో తప్ప మనుషులతో మాట్లాడటం లేదంటూ తన రీజన్ చెప్పాడు. దీనికి ఏదో కవర్ చేద్దామని ఏదేదో చెప్పాడు మణికంఠ. ఒంటరిగా కూర్చొని నాలో నేనే మాట్లాడుతున్నా అన్నారుగా, నేను పాటలు పాడుతున్నా అంటూ మణికంఠ అన్నాడు. దీనికి ఇక్కడికి పాటలు పాడడానికి వచ్చావా బ్రో అంటూ అదిరిపోయే పంచి ఇచ్చాడు నబిల్. ఇక తర్వాత కూర నచ్చినా నచ్చకపోయినా అందరూ వేరే చేసుకోవడానికి లేదంటూ కొత్త రూల్ పెట్టింది బేబక్క. దీంతో ఇదే పాయింట్ పై బేబక్కను నామినేట్ చేశాడు శేఖర్ భాష. ఆ తర్వాత ఇంట్లో పనులకి హెల్ప్ చేయడం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది బేబక్క. అయితే పృథ్వీ సైలెంట్ గానే ఉన్న కిరాక్ సీత మధ్యలో మాట్లాడింది. నిన్న అతను గిన్నెలు కడిగాడక్క అంటూ సీత చెప్తుంటే నువ్వు మధ్యలో మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్ పీస్ లో ఆర్డర్ వేశాడు నిఖిల్. దీనికి యా అంటూ యష్మి కూడా వంతపాడింది. ఈ మాటకి సిరుత్తుకొచ్చిన సీత నా ఇష్టం రాబాయ్, నా ఇష్టం, నేను మాట్లాడతా అంటూ వాయిస్ రేస్ చేసింది. దీంతో మన చీఫ్ నిఖిల్ సైలెంట్ సీత అంటూ లేచి మరీ అరిచాడు. కానీ సీతతో అంత ఈజీ కాదన్నట్లు కిరాక్ పాప ఓ రేంజ్ లో అయితే రిప్లై ఇచ్చింది. నువ్వు సైలెంట్ ముందు, నేను మాత్రం నో సైలెన్స్. నువ్వు నామినేషన్ మధ్యలో మాట్లాడినప్పుడు నేను కూడా బరాబర్ మాట్లాడతా అంటూ కన్నడ బాబుకి ఓ రేంజ్ లో ఇచ్చి పడేసింది సీత. దెబ్బకి మనోడికి ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్న మీసాన్ని తిప్పేసుకున్నాడు. ఎంతైనా సీతతో అంత ఈజీ కాదబ్బా. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ మన బిగ్ బాస్ సంబంధించినటువంటి ఈ ఛానల్ అనమాట. సో మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక ధనాధన్ లైక్లు కొట్టేసి ఫటాఫట్ షేర్ కొట్టేయండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేసేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్. టిల్ దెన్ ఓకే దెన్ సీ యూ, బై.